రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ములుగు జిల్లాలో చోరీ చేసేందుకు కొందరు యువకులు బరితెగించారు. ఏకంగా వారి వంట తెచ్చుకున్న కత్తులతో వ్యక్తిని బెదిరించి యథేచ్ఛగా చోరీకి పాల్పడ్డారు. ఇక ఈ ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో వెలుగు చూసింది. దేవాదుల పంప్ హౌస్లోకి కొందరు యువకులు చొరబడ్డారు. సబ్స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. విలువైన రాగతీగ, విలువైన సామాగ్రిని ఎత్తుకు వెళ్లారు. అయితే ఈ చోరీ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు కావడంతో దాని ద్వారా పోలీసులు విచారణ చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ములుగు జిల్లాలో చోరీ చేసేందుకు కొందరు యువకులు బరితెగించారు. ఏకంగా వారి వెంట తెచ్చుకున్న కత్తులతో ఒక వ్యక్తిని బెదిరించి యథేచ్ఛగా చోరీకి పాల్పడ్డారు. ఇక ఈ ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో వెలుగు చూసింది. దేవాదుల పంప్ హౌస్లోకి కొందరు యువకులు చొరబడ్డారు. సబ్స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. విలువైన రాగితీగ సామాగ్రిని ఎత్తుకు వెళ్లారు. అయితే ఈ చోరీ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు కావడంతో దాని ద్వారా పోలీసులు విచారణ చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి వరంగల్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఇప్పటికే అంటే దొంగల అలచల్ మాత్రము అక్కడ ములుగు జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంది పంపుల ములుగు జిల్లా కన్నాయగూడెం దేవాదుల పంప్ హౌస్ అటువంటి చోరీ చేసిన దుండగులైతే ఇవాళ కటకటల పాలైన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సబ్ స్టేషన్ వద్ద కూడా ఆ నిధులు అంటే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని మాత్రము ఆ మారణ ఆయుధాలతో కూడా బెదిరించి అక్కడ చోరీ చేసిన ఘటన ములుగు జిల్లాలో ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ విలువైన రాగి తీగలనైతే తీగలతో పాటు కూడా సామాగ్రి కూడా అంటే దొంగిలించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని ఆ దొంగలు మాత్రము ఎక్కడి నుంచి వచ్చారు అని మాత్రం టీవీ ఫుటేజీ ఆధారంగా మాత్రము నిందితుల కోసం అయితే పోలీసులు అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ములుగు జిల్లాలోని కూడా కన్నాయగూడెం మండలంలోని దేవాదుల ఆ పంప్ హౌస్ లో అంటే ఆ ములుగు జిల్లాలోని కూడా ప్రస్తుతానికైతే అక్కడ అంటే దేవాదుల ప్రాజెక్టు ద్వారా వాటర్ అందించడానికి రైతులకు కావచ్చు, తాగునీరే కావచ్చు, ఆ పంప్ హౌస్ లో ఆ మొత్తానికైతే మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ రాగి తీగను మాత్రము అంటే ఆ చోరీ చేసి ఆ దుండగులైతే మారణ ఆయుధాలతో కూడా అక్కడ ఉన్న ఆ సిబ్బందిని మాత్రం బెదిరించడంతో కూడా అక్కడ ప్రస్తుతానికైతే అక్కడ కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదంతా ఒక మావోయిస్టు ప్రభావలంగా ఉన్న ప్రాంతం ములుగు జిల్లాలో ఉన్న ఈ దొంగలు రావటం ఏంటి అని చెప్పి కూడా ఒక ఆశ్చర్యానికైతే గురవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిన తర్వాత కూడా ఆ దొంగలు అలచలు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. దీని పట్ల కూడా సిబ్బంది అయితే ఎవరైతే అంటే కత్తులతోని బెదిరించారో వారిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా కూడా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే స్థానిక కన్నాయగూడెం మండలంతో పాటు కూడా అక్కడ ఏటునగరం రెవెన్యూ డివిజన్ గా ప్రస్తుతానికైతే ఉంది. అక్కడ సిఐతో పాటు కూడా ఏఎస్పీ వాళ్ళంతా కూడా స్పందించి ఆ చోరీకి ఎవరైతే పాల్పడ్డారో దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.